గుడ్ ఫుడ్ మీన్స్ మంచి ఆహారం అంటే ఎనీ డెఫినేషన్ ఫర్ యూ? గుడ్ ఫుడ్ అంటే మంచి ఆహారానికి ఏమైనా డెఫినేషన్ ఉందా? ఖచ్చితంగా ఉంది. సో వాట్ ఈజ్ గుడ్ ఫుడ్? మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కలిగిన ఫుడ్ మాత్రమే మంచి ఫుడ్డా, మంచి ఆహారమా? సో న్యూట్రిషనల్ ఫుడ్, ఇంత మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా ఎర్లీగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ చాలా కాన్షియస్గా ఉండేవాడు తన హెల్త్ గురించి, కానీ చనిపోయాడు ఎర్లీ ఏజ్లోనే. సో మంచి న్యూట్రిషనల్ ఫుడ్డే తీసుకున్నాడు, కానీ హెల్త్ జాగ్రత్తగానే చూసుకున్నాడు, కానీ ఎర్లీగా చనిపోయాడు. సో మంచి ఆహారము, మంచి ఫుడ్ తీసుకున్నాము అనే భ్రమలో చాలామంది ఉంటాం. సో న్యూట్రిషనల్ ఫుడ్ అంటే మనకి ఇప్పుడు జనరల్లీ మన న్యూట్రిషనిస్ట్లో చెప్పినట్టు, లేకపోతే జనరల్లీ మనకున్న అవగాహన ప్రకారం కార్బోహైడ్రేట్స్ తక్కువగా తినాలి, ప్రోటీన్స్ మంచిగా తీసుకోవాలి, ఫ్యాట్ అనేది ఫుడ్ అనేది మంచి ఫ్యాట్ కొంచెం తీసుకోవాలి. ఇది అందరికీ మనం తెలిసిన జనరల్ రూల్స్. సో నార్మల్లీ కార్బోహైడ్రేట్స్ పర్ డైలీ ఒక 30% తీసుకుంటే, ప్రోటీన్ ఒక 40% తీసుకుంటే, ఇంకొక మిగిలిన పర్సంటేజ్ అంతా కూడా మనము గుడ్ ఫ్యాట్ లైక్ మీకు నెయ్యి కావచ్చు, లేకపోతే ఎల్లో ఎగ్ కావచ్చు, ఇవన్నీ గుడ్ ఫ్యాట్ ఉంటాం. సో పల్లీలు కావచ్చు, ఇలా మంచి ఫ్యాట్ని, మంచి ప్రోటీన్స్ని, మంచి కార్బోహైడ్రేట్స్ని మనం వెతుక్కొని తీసుకుంటున్నాం. అయినా మనకు డిసీజెస్ వస్తున్నాయి, అయినా మనకు రోగాలు పెరిగిపోతున్నాయి. సో మనం మంచి ఆహారమే తింటున్నామా? అంటే మనం మైండ్ఫుల్ ఈటింగ్ అనే వర్డ్ విన్నాం మనం. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే మీరు జాగ్రత్తగా మీకున్న ఫుడ్లో మంచిది తెలుసుకొని తీసుకోవడం. కానీ మైండ్ఫుల్ ఈటింగ్ కంటే ముందు నా ఉద్దేశంలో మైండ్ఫుల్ కుకింగ్ అనేది చాలా అవసరం అండి. ఈ మైండ్ఫుల్ కుకింగ్ అంటే ఏంటి తెలుసా మీకు? మీరు ఎంత ప్రశాంతంగా, ఇప్పుడు మీరు ఏదైనా కుక్ చేస్తున్నారు, మీరు ఏదైనా వండి పెడుతున్నారు, అలా వండి పెట్టేటప్పుడు మీరెంత ప్రశాంతంగా, మీరెంత ఆహ్లాదంగా, మీరెంత ఆనందంగా, మీరెంత ఉత్సాహంగా, మీరు ఎలాంటి చికాకు లేకుండా, మీరు ఎలాంటి కోపం లేకుండా, మీకు ఎలాంటి అసూయ లేకుండా, మీకు ఎలాంటి ద్వేషం లేకుండా, మీకు ఎలాంటి నెగటివ్ థాట్స్ లేకుండా మీరు ఎప్పుడైతే మీరు వండి పెడతారో అప్పుడు అది మంచి ఆహారం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మైండ్ఫుల్ కుకింగ్. సో ఎవరైతే ప్రశాంతంగా ఒక దేవుడికి నైవేద్యం అర్పిస్తున్నట్టు, ఒక దేవుడికి ప్రసాదం చేస్తున్నట్టు, అంటే మనం ప్రసాదం చేసేటప్పుడు దేవుడి కోసం మనం కొంతమంది దేవుడి కోసం కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు ఎలాంటి చికాకు లేకుండా, ఎలాంటి కోపం లేకుండా, ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా, ప్రశాంతంగా మీరు ఏం చేస్తారు? ప్రసాదం అనేది తయారు చేసి దేవుడికి అర్పిస్తారు. సో మీరు తినే ఆహారం ఏదైనా కానీ అలా ప్రసాదంలా మీకు తయారు చేసి పెడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ ఫుడ్. మంచి ఆహారానికి పెద్ద డెఫినేషన్ అంటూ ఏం లేదండి. మంచి ఆహారము, మంచి ఫుడ్, గుడ్ ఫుడ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఏదైతే తింటున్నారో దాంట్లో నెగటివ్ థాట్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. సో అది ఎట్లా సార్? మనకు నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు వండి పెడితే ఏమైనా మనకు ప్రాబ్లమా అంటే ఖచ్చితంగా మీకు నెగటివ్ థాట్స్తో మీరు చికాకులో, కోపంలో ఉండి మీరు వండుకొని తిన్నప్పుడు ఏమవుతుందంటే మీకు డైజెషన్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో అది ఎట్లా సార్ అని అంటే, అది ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, అని ఆవలింత తీసింది అనుకోండి, నేను నా పక్కన ఉన్నోడు కూడా అని ఆవలింత తీస్తున్నాడు, మరి ఇది ఎట్లా? సో ఆవలింత మీరు ఎట్లయితే మీరు తీస్తున్నప్పుడు పక్కన వాళ్ళకు కూడా ఆవలింత రావడం అనేది ఎంతైతే కామనో, ఇప్పుడు మనము మన నెగటివ్ ఆస్పెక్ట్స్తో, మన నెగటివ్ థాట్స్తో, మన నెగటివ్ ఎమోషన్స్తో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది ఆటోమేటికల్లీ మన చేసే వాళ్ళకు, తినే వాళ్ళకు ఇద్దరికీ ఇబ్బంది. అదే ఇప్పుడు చూడండి, మీరు బయట రెస్టారెంట్లో తిన్నారు, ఆ తెచ్చి పెట్టేటోడు, ఆ వండేటోడు ఎట్లా వండాడో పక్కన పెడితే, తెచ్చి పెట్టేటోడు కూడా గాబరా వానికి ఒక 40 సీట్స్ ఉన్నాయనుకోండి,
వాడు అటు వచ్చి అటు అరే నా తెలియదురా అని వాడు అడుగుతాడు, అరే నేను ఎంతసేపు అయిందిరా వచ్చాను వీడు అంటాడు. సో వాడు ఎంత గహబరాగా తెచ్చి పెడతాడు. సో అప్పుడు తిన్నప్పుడు అందులో వాడు ఏం వండిండో లోపల వదిలిపెట్టేసండి. వాడు కోపంతో వండిండా, ఖరాబ్ అయిపోయినాయి తీసుకొని వండిండా, నిన్నటిది పెట్టిండా మొన్నటిది పెట్టిండా అది పక్కన పెట్టండి. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రశాంతంగా మీరు గమనించండి. ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో మీ అమ్మనో మీ నాన్ననో లేకపోతే మీరు చేసుకొని తింటున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని, ఇప్పుడు మీ మదర్ ఉన్నారు మీ పక్కన కూర్చున్నారు, వండి పెట్టి తినురా అని పెట్టి అక్కడ ఉండి మీకు ఇంకేమైనా కావాలంటే ఇంకో 4 వడ్డించి పెట్టి తిన్నవారా బాబు అని చూసి ప్రశాంతంగా తను వెళ్ళిపోతుంది, తిన్నవానికి వీడికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్సిడెంట్, మనము ఎవరికైనా వండి పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అంతెందుకు హస్బెండ్ అలా ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేసి ఏదో చిన్న గ్యాదరింగ్ అని చెప్పేసి ఇంట్లో వండి పెట్టమని చెప్పాను. సో నార్మల్గా ఒకరిద్దరు అయితే చేసి పెడతారు వైఫ్స్ కూడా, కానీ ఓ 10-15 మందిని పిలిచేసి చేసి పెట్టు ఈరోజు నాకు అని అంటే వాళ్ళకు ఇబ్బంది. అప్పుడు వాళ్ళు చికాకులో ఏ పార్టీలో ఏందో ఎప్పుడేమో అని పిలుచుకొస్తాడు, ఏంది ఇల్లు ఊరికే పొద్దున్న దాకా. సో ఇట్లా లేదు అత్త మామల తరపులు ఎవరైనా వచ్చింది అనుకోండి, ఏం పని ఉండదు, వీళ్ళు వస్తూనే ఉంటారు, నెల్లూరుకు ఒకసారి ఏదో అటెండెన్స్ చేసుకున్నట్టే వస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడల్లా వీళ్ళకి వండి పెట్టాలా అని ఇట్లా. అంటే నాట్ ఓన్లీ ఇలా కాదు, అంటే జనరల్ సినారియోలు చెప్తున్నా. మనకి ఇట్లా ఎప్పుడైనా నచ్చనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ బాగాలేదు, వండి పెట్టడానికి మూడ్ లేదు, ఏదో వండి అక్కడ పడేస్తాం. అది ఎట్లుంటుంది అంటే ఇక తీసి పక్కన పడేసినట్టు ఉంటుంది. అదే మీరు ప్రశాంతంగా ఎప్పుడైతే మీరు చేయాలని చెప్పేసి చేసి పెడుతుంటారో మీ ప్రేమ, మీ ఆక్సిటోసిన్, సో మీ మూడ్ అంటే మంచి మూడ్తో చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ప్రేమ ఇవన్నీ మీకు మీ ఫుడ్లో ఉంటాయి. సో అప్పుడు అది మీకు డైజెషన్ అవుతుంది. అదే మీరు దరిద్రంగా ఏం వండి పెట్టాలి ఏదో ఊరికే అప్పుడు కూడా వస్తూ ఉంటాడు అని చెప్పేసి చికాకుగా వండి పెట్టింది అనుకోండి, కథ మా డాష్ తిన్నోడికి లూజ్ మోషన్స్ లేకపోతే ఏదో ఒక ఇష్యూస్ వస్తుంటాయి. సో మంచి ఫుడ్ అనేది ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూస్తో పాటు మీరు ఎంత ప్రశాంతంగా ఎంత జాగ్రత్తగా వండి పెడుతున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక కుటుంబం యొక్క హెల్త్ అనేది మీరు తింటున్న ఫుడ్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. సో గృహిణులు, మీరు నార్మల్గా మన ఇండియాలో ఎక్కువగా అమ్మలు, చెల్లెలు, అక్కలు వీళ్ళే చేస్తుంటారు. కాబట్టి మీరు చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా చేసి పెడితే మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురి ఆరోగ్యంగా ఎట్లాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే మీరు ప్రశాంతంగా ఉండి మీ పిల్లలకి వండి పెట్టండి. వాళ్ళు అనారోగ్యం నుంచి మెల్లిమెల్లిగా కోలుకుంటారు. సో మీరు ఎప్పుడైతే హెల్త్ బాగాలేనప్పుడు ఎంత జాగ్రత్తగా మీరు ఉండి పక్కన ఉండి మీ పిల్లల్ని చూసుకుంటారో అంతే జాగ్రత్తగా తల్లులారా, అంతే జాగ్రత్తగా మీరు డైలీ వండి పెడితే ప్రశాంతంగా అప్పుడు తిన్న వాళ్ళకు కూడా ప్రశాంతం. ఇక నేను పోయి బయట తింటా, నేను ఆ రెస్టారెంట్లో తింటా, లేకపోతే నేను బయటనే ఆ చెత్త చెదారం తింటా అంటే వాడి కర్మ, వదిలేసాను. సో మంచి ఫుడ్ అంటే ప్రసాదం లాంటిది. ఆ ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది? మీ ఇంట్లోనే దొరుకుతుంది. గుడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లో ప్రశాంతంగా మీ వైఫ్, మీ అమ్మనో మీ అక్కనో చెల్లెనో వండి పెట్టింది హ్యాపీగా వాళ్ళు వండి పెట్టినప్పుడు హ్యాపీగా తినండి. మీకు డైజెషన్ అనేది సరిగా అవుతుంది. సో డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి. సో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఫుడ్ మంచి ఫుడ్ అంటే ఏం లేదు, మీరు తీసుకుంటున్న ఫుడ్ అనేది ప్రేమతో, కోపంగా ఉండకుండా ప్రేమతో, ఆప్యాయతతో వండి పెట్టింది తింటే మనసుకు ఆనందము, మీ స్టమక్కి కూడా ఆహ్లాదం తిన్నందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.